సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. సముద్ర ఉపరితలమంతా తుఫానులతో కెరటాలతో అల్లకల్లోలమైపోతూ ఉంటే దాని లోపల పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరవు. సముద్రపు లోతుల్ని తోడి అక్కడ పేరుకున్న జంతువుల మొక్కల అవశేషాలు పైకి తీస్తే అవి కొన్ని వేల సంవత్సరాల నుండి నిశ్చలంగా ఏమీ కదలిక అనేది లేకుండా ఉన్నాయని అర్థమవుతుంది. దేవుని శాంతి ఈ సముద్రపు పొరలాంటిది. ఇహలోకపు ఆందోళనలకు బాధలకు అందనంత లోతుగా ఈ నీటి పొరలు ఉంటాయి. దేవుని సన్నిధిలోకి ప్రవేశించిన వాడు ఈ ప్రశాంతతలో పాలు పొందుతాడు. సముద్రంపై పెనుగాలులు రేగుతుంటే కెరటాలు భీకర ఘోషతో ఎగిరిపడుతుంటే ఈ అల్లకల్లోలానికి దూరాన అంతర్భాగంలో నిత్య ప్రశాంతత నిమ్మలంగా నివసిస్తుంది. సముద్రపు లోతులో తుఫాను ఘోష వినబడదు. వెండి చిరుగంటలు మ్రోగుతుంటాయి. తుఫాను ఎంత భీకరంగా ఉన్నా సడలించలేదు లోతుల్లో నెలకొన్న సబ్బాతు ప్రశాంతతను. నీ ప్రేమను రుచి చూసిన హృదయం ప్రశాంతత నెలకొన్న పవిత్రాలయం. గోల చేసే బ్రతుకు బాధలన్నీ ఆ మౌన ద్వారం దగ్గర నోరు మూస్తాయి. దూర దూర తీరాల్లో మౌన గీతాలు, మౌనంలో విరిసిన ఆలోచన కలువలు. పెనుగాలి ఎంత చెలరేగినా నీలో నివసించే ఆత్మను తాకలేదు.